మీ నాన్నగారు నాకు నేను ప్రతి ఉపకారం మీ నాన్నగారికి చేయలేదు, నేను వాయుదేవుడికి. నీకు చేస్తే మీ నాన్నగారికి చేసినట్టే, కాబట్టి నీకు చేస్తా, నువ్వు నా మీద ఉండు. మా సముద్రుడు ఎవరైతే నాకు ఆశ్రయం ఇచ్చాడో ఆయన కూడా సగరుడు వల్ల వచ్చాడు. ఆ వంశంలో రాముడే ఇవాళ బాధపడుతుంటే ఆ పని మీద వెళ్తున్నావు. కాబట్టి నీకు సముద్రుడి యొక్క కృతజ్ఞత చెల్లించాలి, నా కృతజ్ఞత చెల్లించాలి. ఇద్దరి పని ఒక్కసారి అయిపోతుంది. నువ్వు మా వీపు మీద ఉండన్నాడు. వీపు మీద ఉండంటే ఆయన అంటాడు, మా ఇంటి ముందు నుంచి వెళ్ళే ఎవరైనా మాకు అతిథి. ఇంటికి అతిథి వచ్చాడంటే అతిథి విష్ణుదేవుడితో సమానం. అతిథి కిల పూజార్హ ప్రాకృతో విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునః స్వాదృశో మహాన్. ఇంటికి ఎవరన్నా కనుక మామూలు వాడు వస్తే చాలు, చదువు కూడా అక్కర్లే, మామూలు మనిషి వచ్చి అమ్మ మీ ఇంట్లో అతిథిగా ఉంటామమ్మా ఒక్క పూట అంటే భోజనం పెట్టాలా, ఎట్టి పరిస్థితులు తప్పకూడదు, పెట్టాలి. అట్లాంటిది నీ వంటి మహాపండితుడు మా ఇంటికి అతిథిగా వచ్చాడు, మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు. నీవు మా ఇంటి విందవు. రేపు మీకు ఇక్కడ విందు భోజనాలు ఉంటాయిగా నరసాపురంలో. విందు భోజనం అంటే ఏంటి? అందరు కలిసి సామూహికంగా వంటకాలు ఎక్కువ పదార్థాలు ఎక్కువ తింటాం, అంతేగా. విందుకు వచ్చి తినేవాళ్ళని ఏమంటారు? వింద అంటారు. వింద అంటే తినడానికి వచ్చిన వాళ్ళు. తినబడే పదార్థం ఏంటి? విందు. కాబట్టి నీవు మా ఇంటి విందవు, నువ్వు మా ఇంటికి విందవయ్యా, అతిథివి. నీవు రామకార్య రచనా దురంధర గ్రణివి మణివి సర్వ కపిలోకములకు భాస్వరముగా స్వీకరింపవే ఆతిథ్య శిష్ట విధిని. మా స్వీకరించబోయే ఆతిథ్యాన్ని ఆంజనేయ అంటే ఆయన అన్నాడు, ఏం పండ్లోనే ఈ దగ్గర ఏమేమి పండ్లోనే కొబ్బరి నీళ్ళు ఉన్నాయా, ఏమైనా అడగాలి ఆయన. ఆయన ఏమన్నా అంటే త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్త నస్తాతవ్యమిహాంతరే. నేను ఒక ప్రతిజ్ఞ చేసి వస్తున్నా, రామకార్యం మీద వెళ్తున్నా. రామచంద్రమూర్తి భార్యని ఎవరో రాక్షసుడు అపహరించుకెళ్ళాడు. రాముడు కడు దుఃఖంతో ఉన్నాడు. సీతావియోగ దుఃఖంతో బాధపడుతున్నటువంటి రామచంద్రమూర్తి దుఃఖాన్ని నేను అనసాలి, ఆయన ఉపశాంతికి ఏర్పరచాలి, మనశ్శాంతి ఏర్పరచాలి. అంటే నేనేం చేయాలి? సీతను వెతకాలి. ఎంత తొందరగా వెతికితే అంత తొందరగా వచ్చి రాముడికి చెప్తా. రాముడు బాధను తీర్చడానికి నేను ఒక్క నిమిషం వృధా చేసి నీ దగ్గర నేను ఆ పదార్థాలు తినడానికి కనుక ఉంటే పాపం తగులుతుంది, ధర్మం కాదు. రామకార్యం మీద వెళ్ళేవాడు రాముడిలాగా ఉండాలి. రాముడు ఒక మాట అన్నాడంటే మాటే. నేను కూడా రాముడి బంటుని, కాబట్టి వెళ్తా, ఏమనుకోవద్దు అని. ఇప్పుడు నేను ఉపన్యాసానికి వస్తున్నా, ఒక్క 5 నిమిషాలు టైం ఉంది. ఈ పక్కే ఎవరో ఇల్లు, ఎవడో ఒక్క నిమిషం జస్ట్ టీ దాకా వెళ్తారు అని అన్నారు అనుకోండి, ఏమంటా నేను? పెట్టండి ఉపన్యాసం పావుగంట లేట్ అయితే ఏమవుతుంది అంటానా? థ్యాంక్స్ అండి ఏమనుకోవద్దు అంట, అంతే కదా. అందుకే ఏంటమ్మా ఉపన్యాసానికి వెళ్తే ఏంటి అంటానా అని మర్యాదగా టీ తాగిపోదు కానీ సార్ అంటే పట్టుకొని ఆమె మీద కసురుకుంటే బాగుంటుందా? కసురుకోకూడదు. ఏముందామే ఫస్ట్ టీ దాకా వెళ్ళండి సార్ అంది. అమ్మ ఉత్తమ ఉపన్యాసం టైం అవుతుంది, నేను దయచేసి థ్యాంక్స్ ఏమనుకోవద్దు అన్నాను. ఈయన కూడా ఆంజనేయ స్వామి అది నేర్పాడు. ఆంజనేయ స్వామి మరి ఏమని ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యరోషోపనీయతాం. మైనాక నువ్వు కోప్పడదు, నేను టీ తాగా, నీ వీటి మీద కూర్చున్నా, పండ్లు తిన్నా, నీళ్లు తాగా అనుకో, నేను సంతృప్తి పడ్డా. నీకెందుకు? నేను ప్రీతోస్మి, నేను సంతృప్తి పడ్డా, నువ్వు వెళ్తా అంటే రామకార్యం మీద వెళ్తున్నావా స్వామి? అలానే కానీ స్వామి అనగానే ఆంజనేయ స్వామి వారు అమ్మ మైనాకుడికి ఒక్క మాట చెప్పమని ఒప్పుకున్నాడు కదా. ఇచ్చుత్వ పాడిన శైలం ఆలభ్య హరిపుంగవ. వెంటనే చేత్తోటి మైనాకుడిని స్పర్శించాడు ఆంజనేయుడు. ఎందుకని? రొమ్ముతో గుద్దాడుగా మొదట. ఆ ఆంజనేయ స్వామి వారు రొమ్ముతో గుద్దాడంటే ఆ దెబ్బ ఎట్టుంటుంది? ఒక్కసారి మైనాక పర్వతం దెబ్బ తిన్నది. ఆ దెబ్బ తిన్న నొప్పి మొత్తం తగ్గటానికి ఒక్కసారి చేత స్పర్శించాడట ఆంజనేయ స్వామి. స్పర్శించి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ ఆకాశంలో చూశారండి ఋషులు, స్వామి నీకు ఆతిథ్యం ఇస్తానంటే ఆతిథ్యం నాకు ముఖ్యం కాదు, రామకార్యం నాకు ముఖ్యం అని వెళ్తావా తండ్రి? నీకెవరన్నా ఒక ఆశ చూపించారు, పండ్లు పలహారాలు నీళ్ళు అని. నువ్వు రామకార్యమే నాకు ముఖ్యం, నా లక్ష్యం నాకు ముఖ్యం, నీ ఆతిథ్యం నాకు ముఖ్యం కాదు అని చెబుతూ
అన్నవాడిని బాధ పెట్టకుండా నేను సంతోషపడ్డాను మైనాక, ఏమనుకోవద్దు, నో థ్యాంక్స్ అన్నావా తండ్రి. ఈ లోకానికి ఏమి ఇస్తున్నావయ్యా నువ్వు? మంగళ రూప అయ్య హరిమర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుధరామృత కుంభశృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతో యదమూర్తి పంచనేత్ర సర్వాంగద కంఠహార కరుణాంబుధిముదయ చూడు మారుతి.